మాట్లాడిన మాటలు చూసాం. ఏ రకంగా ఆవేదన చెందుతుందో, నన్ను ఏ రకంగా పోలీసులు వేధించారు ఆ సమయంలో అనే దానిపైన చెప్తుంది. నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. ఎలా చూస్తారు ఇది? మీకు తెలిసే ఉంటుంది. మనం గతంలో కూడా ఒక అంశంలో మనం చర్చించాం డిస్కషన్లో. ఎవరు ఈ దువాడ ఇష్యూ అనుకుంటా, ఈ రకంగా వేధింపుల గురించి ఏదో ఇంకో విషయం కూడా మనం చర్చించాం. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, మహిళలపైన జరిగిన అరాచకాలపైన కూడా మనం చర్చించుకున్నాం. మళ్ళీ తాజాగా ఈరోజు చూసాం ఏ రకంగా అరాచకం సృష్టించారు. గతంలో మీరు చెప్పేవాళ్ళు అరాచక ప్రభుత్వం అది ఏదని, కానీ ఇక్కడ మనకు రోజు రోజుకు ఒకటి కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా ఎన్ని బయటకు వస్తాయో. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఈ రకంగా చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పోలీసులు అంటే మీరు ఏం చెప్తారు అరుణ గారు? ఒక మహిళకు ఏ రకంగా వేధించారు వాళ్ళనేది మీరు చూసేవారు ఆమె మాటల్లో. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. ఇట్లాంటి కేసులు ఇంకా ఎన్నో వస్తాయో అన్న భయం అయితే పెద్ద ఎత్తున మాలో ఉంది. ఒక 5 ఏళ్ల పాటు నిజంగానే అరాచకవాదం నడిచింది ఆంధ్రప్రదేశ్ లోనే. అప్పట్లో ప్రతిపక్షాలుగా మేము చెప్తూ ఉంటే ప్రజలెవరు కూడా నమ్మలేదు. నమ్మకపోబట్టే ఈవీఎంలో 40% ఓట్లు అనేవి వైసీపీకి పోలయ్యాయి. ఇవాళ ఒక్కొక్కటి వాళ్ళ దాష్టికాలు బయటకు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే కోపంతో అసలు రక్తం మరిగిపోతుంది. ఇంత దారుణమైన ప్రభుత్వంలో మనం బతికి పట్టగట్టామా అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలని కూడా అనిపిస్తుందండి నిజంగా నాలాంటి వాళ్ళకైతే. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే తప్పిదాలను వాయిస్ రేస్ చేసి అప్పట్లో పెద్ద ఫైటింగ్ చేశాం కాబట్టి, అమ్మో ఇట్లాంటి దాష్టికాలకు మేము దొరకకుండా తప్పించుకోగలిగాం, మా అధిష్టానాలు మా వెనకాల ఉండబట్టే కదా కనీసం మేము సేఫ్ సైడ్ లో ఉన్నాం ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ముంబై అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు మద్దతు రారు కాబట్టి ఎవరిదో కేసు తీసుకొచ్చి వీళ్ళ భుజాన్ని వేసుకొని అసలు ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కేసుని ఇక్కడ వీళ్ళు భుజాన్ని వేసుకొని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. ఆ అమ్మాయికి ఆ కేసు పెట్టిన వాడికి ఆ కేసు ఇష్యూలో ఉన్నవాడికి ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. అమ్మాయి పాపం ఎక్కడో నటి, పైగా చదువుకున్న డాక్టరు, అన్ని చట్టాలు కూడా తెలుసుకున్న అమ్మాయి కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అంత దారుణమైన పరిస్థితిని ఆ అమ్మాయి అనుభవించిందంటే తలుచుకుంటేనే ఒంట్లో ఒక రకమైన వణుకొస్తుంది. పైగా ఎవడో కుక్కల విద్యాసాగర్ ఒక బొక్క పకీరుగాడు చెప్తే ఐపీఎస్ ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక అమ్మాయిని అవుట్ ఆఫ్ లా వెళ్ళిపోయి తీసుకొచ్చి ఒక VTPS గెస్ట్ హౌస్ అంటే ఒక అరణ్యంలా ఉంది సార్. అట్లాంటి ప్లేస్ లో ఒక ఆడపిల్లని సార్, తీవ్రవాదులను కూడా బెటర్ సార్ అట్లాంటి ప్లేసుల్లో బాంబులు పెట్టి 100 మంది ప్రాణాలు తీసిన తీవ్రవాదులను కూడా అట్లాంటి గెస్ట్ హౌస్ లో పెట్టి హింసించారు. అట్లాంటిది ఒక ఆడపిల్ల హై ప్రొఫైల్ లైఫ్ లో బ్రతికినటువంటి ఒక ఆడపిల్ల, వాళ్ళ నాన్న పైగా దేశానికి సేవ చేస్తున్నటువంటి నేవీ ఆఫీసరు, అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ VTPS గెస్ట్ హౌస్ లో పెట్టి కనీసం ఆవిడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అసలు మెన్స్ట్రువల్ టైంలో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అంత ఇబ్బంది పెట్టారు అంటే నిజంగానే IPS లా లేదంటే వైసీపీకి కూలి రౌడీలా అడగాలని అయితే క్లియర్ గా ఉంది సార్. నాకు వీళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం ఇటీవల, వైసీపీ పార్టీ ఇటీవల. వాళ్ళు చాలా మంచి ఆఫీసర్స్, డైనమిక్ ఆఫీసర్స్, ర్యాంకర్స్, గొప్ప సేవలు అందించిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మీరు పొజిషన్ ఇవ్వకుండా పక్కన పెడతారా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు సార్ వైసీపీ నాయకులు. నాతో ఉన్న డిబేట్లను కొంతమంది వాళ్ళని అడుగుతున్నాను సార్ నేరుగా. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అవుట్ ఆఫ్ లా వెళ్ళిపోయి మొత్తం వ్యవస్థను అంతటిని ఒక ఆడపిల్లని హింసించడానికి ఉపయోగించినందుకు వాళ్ళు గొప్ప ఆఫీసర్లు అయ్యారా? లేదంటే కేవలం చీటింగ్ కేసులో, ఫోర్జరీ సంతకం కేసులో ఏ సెక్షన్ చెప్పింది సార్? ఫోర్జరీ సంతకం కేసులో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పైగా అరెస్ట్ చేసింది ఒక రోజు అయితే, మళ్ళీ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసింది 3 రోజుల తర్వాత. కనీసం 24 hours లో కోర్టులో ఆవిడ ప్రొడ్యూస్ చేయాలి తీసుకెళ్లి. కానీ 3 రోజుల తర్వాత చేసి 3 రోజులు ఆవిడని ఎక్కడ పెట్టారు? ఏం చేశారు? కేవలం ఆవిడ ఇంట్రాగేషన్ చేశారా? అంతకు మించి ఇంకేమైనా చేశారా? ఐపీఎస్ కూడా ఆవిడ మీద బలాత్కారానికి పాల్పడ్డారా? కేవలం అంటే విషయం ఏం తెలుస్తుందంటే ఇంటరాగేషన్ కాదు, రాత్రంతా ఇంటరాగేషన్ చేశారా? ఏం చేస్తారు? ఇప్పుడు అదే అసలు విషయం. ఇప్పుడు ఏం జరిగింది అనేది ఇంకా. అవునండి, ఒక ఆడపిల్ల, పైగా ఆవిడ అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆడపిల్ల అయితే కుక్క కనిపించిన వెంటబడి కుక్కలు వీళ్ళంతా చూస్తా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి న్యూడ్ ఫొటోస్ లీక్ అవుతుంటే ఏం రాష్ట్రం, ఏం రా నాయకులు రా బాబు అని తలబొట్టుకోవాల్సి వస్తుంది మేము రాజకీయాల్లో ఉన్నందుకు. మా దరిద్రం కొద్ది, ఎందుకంటే చూడాలి తప్పదు. అప్డేటెడ్ ఏంటి రేపు మీరు డిబేట్లు పెడతారు, డిబేట్ లో మాట్లాడాలంటే వాస్తవం ఏంటో మేము తెలుసుకోవాలి. ఆ దౌర్భాగ్యం వద్దు అనుకున్నా మేమన్న ప్రొఫెషన్ దృష్ట్యా చూడాల్సిన పరిస్థితి. ఒక్కొక్కటి పైనుంచి కింద దాకా చూపిస్తున్నారు మాకు. అట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి నాయకులు, అంత అందమైన అమ్మాయి వాళ్ళ చేతికి దిక్కితే అమ్మాయి నిజంగా బయట పడట్లేదు. కానీ నిజం ఇప్పటికి కూడా మాకు స్టిల్ ఈ రోజుకి సందేహం ఉంది. వైసీపీ నాయకులు అమ్మాయిని ఏదో కంపల్సరిగా ఆవిడ మీద శారీరక దాడికి పాల్పడే ఉంటారు, బలాత్కారం చేసే ఉంటారు. అమ్మాయి బయటకు పెట్టట్లేదు. ఒక్కొక్కరిని ఈ కేసులో ఇప్పుడైనా సరే NDA గవర్నమెంట్ ఆ అమ్మాయి దగ్గర నుంచి పూర్తి
పూర్తిగా ఆధారాలను గోప్యంగా సేకరించి ప్రతి ఒక్కరికి శిక్ష వేయాలి. అందులో సజ్జలు ఉండనివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వనండి, సజ్జన్ జిందాల్ గారు ఎవరైనా మాకు సంబంధం లేదు. ఒక ఆడపిల్లని ఆ స్థాయిలో అవుట్ ఆఫ్ లా వెళ్లి రాక్షసంగా ఒక తీవ్రవాదిని పట్టుకున్నా సరే అట్లా ప్రవర్తించదు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ఇప్పటి వరకు మనం చూడలేదు. అసలు కనీసం అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపి అనంతబాబుని ఎప్పుడన్నా ఆ స్థాయిలో మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా సార్, ఇంట్రాగేషన్ చేశారా, అట్లా చేశారా ఎప్పుడన్నా? ఇంతవరకు లేదు కదా. పోనీ సుగాలి ప్రీతి ఇష్యూ ఎవడన్నా ఇంత అంతగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ నుంచి ముంబై నుంచి ఆవిడ తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఒక స్టేషన్ లో ఒకరితో కేసు, ఇంకొక స్టేషన్ ఇంకొకరితో కేసు ఆమె ఏం చెప్తుందంటే, ఒకటండి, ఒక టెర్రరిస్ట్ కూడా ఆ రకంగా ట్రీట్ చేయరండి, నన్ను ఆ రకంగా తీసుకొచ్చారు. బాంబు దాడులకి అక్కడ హైదరాబాద్ లో బాంబు దాడులకు పాల్పడి వందలాది మందిని చంపిన కసబ్బును కూడా ఆ స్థాయిలో చేయలేదండి బాబు మన తెలుగు రాష్ట్రాల్లో. అట్లాంటిది అంత దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారంటే ఎంత కమ్ముడు పోయి ఉంటే సార్ అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం. ఆ సజ్జన్ జిందాల్కి ఎంత ఇసిరేసి ఉంటే సార్ అంత దారుణంగా అమ్మాయిని హింసించారు. ఒక ఆడపిల్ల ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె కుటుంబము, ఆమె ఎంత నరకం అనుభవించుంటారు సార్. కేవలం భారతీ పే అనే ఒక చిన్న స్టిక్కర్ క్రియేట్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి అందరినీ మీరు అన్నట్లు అరుణ గారు మీరు అన్నట్లు ఇంకా ఏదో జరిగి ఉండొచ్చు అని మీరు అంటున్నారు చూడ, కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికీ ఆమె షాక్ లో ఉందంట. పడుకుంటే రాత్రిలో షాక్ ఏమైతుంది ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు. ఈ విషయంలో రాజకీయ నాయకుల కన్నా కూడా ఎక్కువ ఫోకస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద పెట్టి శిక్ష నిరంకుశంగా వ్యవహరించాలి వాళ్ళ పట్ల. ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా వీళ్ళు బలాత్కారానికి పాల్పడే ఉంటారు. అది రాజకీయ నాయకులు అవనివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు అవనండి. లేదంటే 3 రోజులు బయట ప్రపంచానికి తెలియకుండా ఆవిడని ఎందుకు దాచారు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత? అప్పటి వరకు ఆవిడని ఏం చేశారు? అంత సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఘోరమైన నేరం ఆమె ఏం చేసింది? ఆవిడ మీద పెట్టిన కేసుకి ఆవిడ పట్ల వ్యవహరించిన తీరుకి ఏమైనా సంబంధం ఉందా? అది చట్టాల్లో ఉందా? భారత చట్టాల్లో ఎక్కడైనా అక్కడ ఉందా? అలాగా ఏం చదువుకొని ఐపీఎస్లు అయ్యారు వాళ్ళు? ఏ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యేలా చేశారు? జగన్మోహన్ రెడ్డికి సర్వీస్ చేశారా, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ చేశారా వాళ్ళు? అట్లాంటి నాయకులను పూర్తిగా లైఫ్ టైం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి, ఖచ్చితంగా శిక్ష వేసి తీరాలి. అట్లాంటి వాళ్ళని చూసి బుద్ధి రావాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వాలు ఎవడైనా అలా చెయ్యమంటే భయపడేలాగా ఆఫీసర్లు. అవును, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. బాజీ గారు నమస్కారం అండి. రాజేష్ గారు, బాజీ గారు, దురదృష్టకరం, మనం ఇలాంటి డిస్కషన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇంత దారుణంగానా? నమస్కారం రాజేష్ గారు, ఛానల్లో ఉన్నటువంటి అరుణ్ గారికి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, మీ ద్వారా వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భం. కరెక్ట్. చట్టాన్ని, సమాజాన్ని గౌరవించలేనటువంటి రౌడీలని, అంతకులని, నేరమయ రాజకీయాలు